నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా చిత్రాపూర్లో ప్రమాదం, బావిలో పడిన కారు. మద్యం దుకాణాలు వద్దంటూ ఆందోళన, ఇబ్బందులు పడుతున్నామన్న గాయకులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. టీఆర్ఎస్ కేవీ విభాగంలో చేరి వెంపటి గురిజీ వెంటే నడుస్తామని బాలాజీ పారాబైల్ రైస్ మిల్ హమాలీల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. బీహార్ హమాలీలను తీసుకొచ్చి స్థానిక హమాలీల పొట్టకొట్టే విధానం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో మేస్త్రి రేసు సైదులు, మేస్త్రి సోమయ్య, హమాలీలు సైదులు, సోము, అప్పయ్య పాల్గొన్నారు. మనం సిఐటి ఆధ్వర్యంలో సిఐటి సంఘంలోనూ కానీ మనకు ఎలాంటి వాళ్ళ రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనకు ఎలాంటి సహాయం సహకారాలు ఇవ్వట్లేదు. దానివల్ల మన గురుజన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంఘంలో చేరుతున్నాం. ఈరోజు మునగాల మండల కేంద్రం బాలాజీ పారాబైల్ రైస్ మిల్ హమాలీలు ఇలా టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరడం అనేది చాలా సంతోషకరం. ఇలా హమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక హమాలీలకు కాకుండా బీహార్ హమాలీలకు ఎక్కువ పని కల్పిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లాలో ఇటు హుజూర్నగర్ కానివ్వండి, కోదాడ, మునగాల, సూర్యాపేట ప్రాంతాలలో ఇలా పారాబైల్డ్ రైస్ ఇండస్ట్రీని ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి హమాలీలకు పని కల్పించకుండా దూరం ప్రాంతం నుంచి వచ్చినట్టు హమాలీలకు పని కల్పించడం మూలంగా ఇలా తెలంగాణ హమాలీలు కానీ, సూర్యాపేట జిల్లా హమాలీలు కానీ అలా పని కోల్పోయే పరిస్థితి వచ్చా ఉంది. అందుకే స్థానిక హమాలీలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, స్థానిక హమాలీలకి ఇలా పని కల్పించాలి. వాళ్ళని రైస్ మిల్లుల్ని షెడ్యూల్ ఎంప్లాయీస్గా గుర్తించాలి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇలా హమాలీలకు, ఇలా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నది. ఇతర షాప్ గుమ్మస్తాలకు ఎంప్లాయీస్ ఐడి కూడా వర్తిస్తూ ఉంది. కానీ వాళ్ళ రాష్ట్ర రంగంలో, పారాబైల్ రంగంలో హమాలీల శ్రమతోటి ఇలా ఎక్కువ శ్రమ ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది. ఇవాళ ఏ శ్రమలో అయినా ఇలా హమాలీ కార్మికుల యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది. కాబట్టి హమాలీ సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే హమాలీలకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. ఇలా పిఎఫ్ వచ్చినా, ఈఎస్ఐ వచ్చినా, పెన్షన్ వచ్చినా, ప్రమాదాలు జరిగినా, పిల్లల పెళ్ళిళ్ళైనా అన్నిటి కూడా హమాలీ సంక్షేమ బోర్డు వస్తే ఇవాళ ప్రమాదం జరిగితే 5 లక్షలు, 6 లక్షలు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా వస్తుందో ఆ రకమైన సౌకర్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే హమాలీ సంక్షేమ బోర్డు అనేది ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే హమాలీలు ఇలా 20 కోట్ల మంది ఉన్నారు. హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఇలా పారాబైల్డ్ హమాలీల్లో ఇలా సూర్యాపేట జిల్లాలో 11% పెరిగింది. మునగాల ప్రాంతంలో ఐకేపీ వాటికి కానీ అన్ని రకాల వాటికి కూడా ఇలా 11% కలుపు ఇవ్వాలి. ₹1,00,000 బిల్లు వస్తే 11,000 కలిపి ₹1,11,000 బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. అట్లాగనే కొన్ని రేట్లు కూడా బొంబాయి లాట్ కానివ్వండి, కొన్ని రేట్లు. మంత్రి పుష్పవాణి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వచ్చారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట అధికారులతో పాటు వైసీపీ నేతలు ఉన్నారు.
మేడం ఓకే సార్ భాగంగా పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అందజేసిన అంబులెన్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ముందు ఒకరు సిద్దిపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం చిట్టాపూర్ ప్రధాన రహదారి పక్కన గల బావిలో కారు పడింది. ఈ సమాచారం అందడితో అక్కడికి చేరుకున్న పలు శాఖల సిబ్బంది బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. నాటుసార తయారీని అడ్డుకునేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. విజయనగరం జిల్లా గూర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కనపాక శివార్లలో ఏసీబీ సిబ్బంది దాడులు చేశారు. నాటుసార బట్టీలతో పాటు తయారీకి ఉపయోగించే 1250 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ముప్పై సెకండ్లు అయింది. 30 ఏం కనబడుతుందని చదవాలి నేను. చిత్తూరు జిల్లా నాగలపురం నుంచి నాటుసారను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమాచారం అందడంతో సినీ పక్కీలో పోలీసులు దాడులు చేశారు. దాదాపు 70 లీటర్ల నాటుసారను ధ్వంసం చేశారు. 2 ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు అనివార్యమంటూ హెచ్చరించారు. సత్యవేడు పరిధిలోని నాగలాపురం, వరదయ్యపాలెం మండలాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఓకేనా. నిన్న సాయంత్రం ఈ మన నాగలాపురం మండల పరిధిలో ఐడియాకు తీసుకెళ్తున్నారని సమాచారం రాగా
వారి మీద రైడ్ చేయడం, అదేవిధంగా 70 లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం, 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 ద్విచక్ర వాహనాలని సీజ్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ సత్యవేడు సర్కిల్ పరిధిలో ఉన్న నాగలాపురం, సత్యవేడు మరియు వరదయపాలెం అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ఈ ఐడియారాక్ అంటే సారాయి కాయడం, అమ్మడం ఇవంతా చట్టరీత్యా నేరం. అందరూ కూడా మా అప్పీల్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్గొనకూడదు, అదేవిధంగా ప్రోత్సహించకూడదు. ఇటువంటి చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ హ్యాబిచువల్గా ఇటువంటి పనులు చేసే వారిపైన షీట్స్ ఓపెన్ చేయడం, ఇంకా ఎక్కువ కేసులు అయితే వారిపైన పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడానికి వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో బుధవారం అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి సహాయక పునరుత్పత్తి సాంకేతికత బిల్లుపై ప్రసంగించారు. సాంకేతిక సేవల దుర్వినియోగాన్ని నివారించడం కోసమే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. బాధిత మహిళలు, పిల్లలను దోపిడీ నుంచి రక్షించడం, బహుళ పిండాలను అమర్చడం, ఏఆర్టీ ద్వారా జన్మించిన పిల్లలను రక్షించడం కోసమే ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చిందన్నారు. డాక్టర్ బివి సత్పథి జీ. Thank you, Chairperson, sir. On behalf of YSR Party, under the dynamic leadership of Sri Y.S. Jagan Mohan Reddy Garu, I stand here to support the bill. So, as my previous speakers, Dr. Kakoli Ghosh, Dr. Hina, they have highlighted many points, especially Dr. Kakoli. I felt like hearing in my gynecology classes in my post-graduation, and it's a pleasure be with you all. And from my party, respected chairperson sir, to say a few points about the bill. So the Assisted Reproductive Technology Bill provides for the regulation and supervision of the assisted reproductive technology clinics and the assisted reproductive technology banks. So this is for regulation and for prevention of misuse, safe and ethical practice of assisted reproductive technology services and the matters connected therewith. Chairperson sir, this bill also intends to protect the affected women and children from exploitation, support the oocyte donor with an insurance cover, regulate multiple embryo implantation, and protect the children born through ART. The bill further aims to regulate cryopreservation of sperm, oocytes, and embryo by the ART banks and intends to make pre-genetic implantation testing mandatory for pre-existing heritable or genetic diseases only for the benefit of the child born through assisted reproductive technology. So again, Chairperson sir, which experienced a 30% growth in 2000 and 15% growth between 2005 and 2010. Despite so much activity in India, there is no standardization protocols yet, and reporting is still very inadequate. Furthermore, there are only guidelines of ART and no law still exists. There has been debate on the medical, ethical, and legal aspects of the ART. That's why all this bill regularization came. So to mention a few points, the bill provides that కాసింకోట మండలం తాళ్లపాలెంలో శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నాగజగదీష్ హాజరయ్యారు.
కాసింకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మురళీధర్ ఆధ్వర్యంలో గంటా యువసేన సహకారంతో తాళ్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో బర్త్డే కేక్ కోశారు. 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఉండమ్మా ఉండు స్వామి ముందు మాట్లాడిస్తే అప్పుడు అలా కూర్చోబెట్టి సూర్య మురళి ముందు మాట్లాడు. మద్యం దుకాణాలను తమ ప్రాంతంలో ఇక మీదట ఏర్పాటు చేయకూడదని పలువురు మహిళలు కోరారు. రంగారెడ్డి జిల్లా గాయత్రి నగర్లో వైన్ షాప్ ఏర్పాటుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్ షాప్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ దుకాణాల వల్ల కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ దుకాణానికి అత్యంత సమీపంలోనే బస్టాప్ ఉందన్నారు. అందువల్ల మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తున్నావా వాసన ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇప్పుడు వచ్చిన ఇది వాష్రూమ్, మా అపార్ట్మెంట్ అది పక్కన యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, తర్వాత గాయత్రి ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఎస్వి నివాస్ వైన్స్ కలర్. గత 8 ఏళ్లుగా మేము దాన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నాం. నిర్వాహకులు రోజు దాన్ని కప్పుకుంటూ వస్తున్నారు. ఆ వైన్స్కు ఆనుకొని మా అపార్ట్మెంట్ ఉన్నది. మా అపార్ట్మెంట్లో 100 మంది జనం ఉన్నాము. ప్రతిరోజు వాళ్ళకి చెప్తూనే ఉన్నాము, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వైన్స్ ప్లాట్ అధికారికి మేము ప్లాట్ ఓనర్కి మేము చెప్పినాము. ఈ సంవత్సరం అనుకుంటూ 8 ఏళ్ళు గడిపాడు. మేము మళ్ళీ కూడా కొత్త టెండర్లు వచ్చినాక కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తే తను మాకేం వాగ్దానం చేసిందంటే బిల్డింగ్ అపార్ట్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇస్తామని మాకు చెప్పినాడు. నిన్న రాత్రి డిసైడ్ చేసి మరి ఇప్పుడు మళ్ళీ షాప్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటాం. మాకు డిస్టర్బెన్స్ ఏంటంటే దుర్గంధం వస్తుంది. మాకు ఈ వైన్స్ వల్ల ఉన్న సిట్టింగ్ వల్ల ఇంకా మాకు దుర్గంధం చాలా వస్తుంది. మూత్ర విసర్జన అదంతా దాంతో చాలా వాళ్ళ అసభ్యత, తాగిన వాళ్ళ అసభ్యత, పార్కింగ్ కూడా లేదు కదా, దుర్గంధం చాలా వస్తుంది. ప్లస్ ఇంకొకటి మాకు ఈ సర్వీస్ రోడ్లో పార్కింగ్ మొత్తం బండ్లు పెడుతున్నారు, ఆటోలో వస్తున్నారు, తాగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మహిళలకు రావాలంటే అసభ్యంగా ఉంటుంది. బస్ స్టాప్ ముందర పెట్టుకొని మాకు. కాబట్టి మేము ఒకటే వినయించుకుంటున్నాము, ఈ వైన్స్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరుకుంటున్నాం. లేదు అంటాడా అతను వెనక సిట్టింగ్ తీసేసి నడుపుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఔదార్యం చాటుకుంది. విశాఖ జిల్లా కోట్నపల్లి, పందిపెట్టు, చింతకొట్టు గ్రామాల్లో రీజనల్ మేనేజర్ ఇండిపూడి సుధాకర్, ఏజెన్సీ ఇన్ఛార్జ్ అయ్యప్ప బృందం తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు ఆట సామాగ్రి, పలకలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ఇన్ఛార్జ్ అయ్యప్ప మాట్లాడుతూ వెనుకబడిన గ్రామాలలో సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఈ సంస్థకు ముఖ్య కారకులైనటువంటి మా ఆర్ఎం గారు ఇండిపూడి సుధాకర్ గారు. మా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి మండలంలోని ఎన్నో వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలని సందర్శించి ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఆ అందమైన గ్రామం అంటే ఆదర్శ గ్రామంగా మనం ఎంచుకోవడం. ముఖ్యంగా వైద్యము, విద్య, సాగునీరు, తర్వాత పరిసరాలు ఎలా ఉందో మొత్తానికి ఆ విలేజ్లో ఉన్న అన్ని రకాల సౌకర్యాలు
వాళ్ళకి ఎలా ఉంది అని తెలియజేయడానికి ప్లస్ వారి బాగోగులు మేము తెలుసుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇది. ప్రజెంట్ డేట్ అయితే ప్రజెంట్ విలేజ్లో ఇప్పుడు మేము సందర్శించిన తర్వాత అక్కడ అంగన్వాడీ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉంది, ఆ పరిసరాలు ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్న విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వారి యొక్క ఆచారాలు ఎలా ఉంది చూసి కంక్లూజన్గా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా పైన ఉన్నటువంటి మా ఆర్ఎం గారికి తెలియజేస్తే వాళ్ళు పై అధికారులకు తెలియజేసి మాకు కావాల్సినటువంటి సర్వే ప్రకారం ఉన్నటువంటి వస్తువులని పంపిస్తారు. అది మేము సేవా కార్యక్రమంగా మరింత అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాం. ఇదే కాకుండా ఈ 11 మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆల్రెడీ పాడేరులో ఒక గ్రామం జరిగింది. ఇప్పుడు ఉక్కుంపేట మండలంలోని ఈ పందిమంట గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నాం. ఆల్రెడీ 33 పంచాయతీలు తిరిగామండి. ఇందులో రావడానికి సరైన రహదారి లేదు, తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా సరిగా లేదు. అలాగే అంగన్వాడీ కనీసం పిల్లలు కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. మేము అది కూడా అంగన్వాడీ బిల్డింగు శాంక్షన్ చేయడానికి మా పై అధికారుల గారికి తెలియజేసాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పూర్తి చేద్దామన్నారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ పరిస్థితి కూడా చూసాం. ఇక్కడ పైనుండి మనం ఈ ఏజెన్సీ గ్రామాలు అన్నాక కొండ కోణల నుంచి వచ్చే తాగునీటిని మనం తాగుతున్నాం. దానివల్ల అనేక అనారోగ్యాలని పాలవుతున్నాం. కాబట్టి మేము ఒక మినరల్ వాటర్ కొనాలంటే 50 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ అదే ఉక్కుంపేట కానీ పాడేరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి సమస్య లేకుండా అదే ఊర్లోనే ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. అది ఊరు వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఉచితంగా వాడుకోవాలని మేము మా సంస్థ ద్వారా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈరోజు ఈ ఊరిని ఎంచుకోవడం చాలా హ్యాపీగానే ఉంది. ఇక్కడ ఉన్న విలేజ్లకు అందరూ కూడా మంచిగా సహకరించి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఉద్యోగుల ఐక్యవేదిక బ్లాక్ డేగా పాటించింది. హైదరాబాద్ డిఎంఈ ప్రాంగణంలోని ఎయిడ్స్ కంట్రోల్ సంచాలకుల కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30% పీఆర్సీకి ఇప్పటికీ తాము నోచుకోలేదన్నారు. సాలరీలు మాకు ఇవ్వాలి, కేవలం కేవలం డాక్టర్స్ మాత్రమే చేసి మిగతా క్యాడర్కి ఫీల్డ్ స్టాఫ్కి చేయకపోవడం చాలా బాధాకరం. ఇమీడియట్లీ అందరికి కూడా చేసి మా పేరుజన్ ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 1న ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది అందరం కలిసి కూడా బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తన మొండి వైఖరితో మాకు 2017 నుంచి పే రివిజన్ చేయకుండా కేవలం మాతో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లకు సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం వల్ల మరి మిగతా ఉద్యోగులందరినీ కూడా మరి డిస్క్రిమినేషన్ చేస్తూ మాకు మా యొక్క వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న నాకో కానీ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్న టీసాక్స్ ఉద్యోగులందరికీ కూడా 30% మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించి మా అందరికీ కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి. అయితే దీని సందర్భంగా మరి హరీష్ రావు గారిని మన ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కానీ మరి హరీష్ రావు గారి ఆఫీస్లో కానీ మరి చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్లో కానీ నివేదికలు అందించినప్పటికీ అక్కడి నుంచి వచ్చిన మెమోలకు రిప్లై ఇవ్వకుండా మరి దాన్ని కాలయాపన చేస్తున్న అధికారులను కూడా మరి దాని మీద తక్షణమే వెంటనే చర్య తీసుకొని మరి ఈ యొక్క 30%ని కూడా టీసాక్స్ ఉద్యోగులందరికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా ఈ ఒక సభ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ఆధ్వర్యంలో మా ఉద్యోగులందరూ యావత్ తెలంగాణ జిల్లాలో ఉండే అందరూ కలిసికట్టుగా వచ్చి నేషనల్ అసోసియేషన్ పిలుపు మేరకు యావత్ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా డిసెంబర్ 1వ తారీఖు మహాధర్నా బ్లాక్ డే శాంతియుత నిరసనలు చేపట్టాలని నిర్ణయం పిలిపించారు. దానికి అనుగుణంగా తెలంగాణ జేఏసీ కార్యక్రమం కూడా సపోర్ట్గా ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి టీసాక్స్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, 2017 నుంచి నాకో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాకో కింద మేము పనిచేస్తున్నాము. దేశవ్యాప్తంగా 25,000 మంది ఉద్యోగులు ఓన్లీ హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి టెస్టు, బ్లడ్ బ్యాంక్స్, ఎస్ఆర్ఎల్, ఎన్ఆర్ఎల్, ఐసిటీసీ, పీపీటీసీ, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళందరికీ మేము సర్వీస్ చేయడం జరుగుతుంది.
కానీ మా యొక్క సర్వీసును గతంలో ఎప్పుడు కూడా పే రివిజన్ మారినప్పుడు అందరికీ ఒకటే కాంపోనెంట్లు అందరికీ ఒకటేసారి పెంచేది. దురదృష్టం ఏంటంటే 2020లో ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే పెంచి మిగతా ఫీల్డ్ స్టాఫ్ను వాళ్ళను గాలికి వదిలేయడం జరిగింది. ఇది వివక్ష చూపించడం జరిగింది. వారిని పక్కన పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ అసోసియేషన్ తరపున ఎన్నో రిప్రజెంటేషన్లు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టేట్ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎన్నో రికమెండేషన్లు రాసినా కూడా కేంద్ర ప్రభుత్వము మరియు నాకో దాన్ని పెడచెవి పెట్టి మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. కాబట్టి దీని యొక్క పిలుపు మేరకు ఈరోజు జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మాకు తప్పకుండా పే రివిజన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే తెలంగాణ స్టేట్లో 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్ఫర్స్ మాత్రం పెట్టడం జరిగింది. దురదృష్టం తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, ఎందుకంటే మన రాష్ట్రం మనకు సపోర్టింగ్ ఉంటుందని మేము అనుకున్నాము. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్లో ప్రమాదం, బావిలో పడిన కారు. మద్యం దుకాణాలు వద్దంటూ ఆందోళన, ఇబ్బందులు పడుతున్నామన్న గాయత్రి నగర్ మహిళలు. చిత్తూరు జిల్లాలో నాటుసారా వ్యాపారం జోరు, 70 లీటర్ల ఊటను ధ్వంసం చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.